అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అరుణ ట్రిపుల్ వి అండి. ఈరోజు కేజీ క్యాలీఫ్లవర్ ముక్కల పచ్చడికి ఏమేమి తీసుకోవాలో చూపిస్తున్నాను. 1 స్పూన్ మెంతులు వేయించుకోవాలి. 3 స్పూన్ల ఆవాలు వేయించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 10 మినిట్స్ ఎండలో పెట్టుకుని 2 పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. 1 స్పూను పసుపు, పావు కేజీ వెల్లుల్లిని శుభ్రంగా ఒలుచుకుని సగం పైన ముద్ద చేసుకోవాలి. కొన్ని తాలింపుకు ఉంచుకోవాలి. 1 టీ గ్లాసు ఉప్పు, 2 టీ గ్లాసులంతా కారము. ఇది పావు లీటర్ గ్లాస్కి సరిపోతుంది. వెయిట్ చూస్తే 150 గ్రామ్స్ ఉంటుంది. 2 టీ గ్లాసులంతా కారము, పావు లీటర్ గ్లాస్ కారం, 150 గ్రామ్స్ చింతపండు. ఫస్ట్ చింతపండుని శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకుని హాఫ్ లీటర్ వాటర్లో ఈ చింతపండు ఉంచి దాన్ని బాయిల్ అవ్వనివ్వాలి. జస్ట్ ఎట్లా అంటే బాగా కొంచెం మసిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచొద్దు. ఇట్లా బాయిల్ అయిన తర్వాత వెంటనే పక్కన పెట్టుకోండి. దాన్ని చల్లారిన తర్వాత గుజ్జు తీసుకోవాలి. ఈలోపు మనము క్యాలీఫ్లవర్ ముక్కల్ని గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పు వేసి కడుక్కొని ఎండబెట్టుకోవాలి. 2 అవర్స్ ఎండబెట్టుకోవాలి. కొంచెమన్నా తడి ఉండకూడదు. తడి లేకుండా మొత్తం ఆరబెట్టుకున్న తర్వాత ఇవన్నీ రెడీ చేసుకోవాలి. చింతపండు గుజ్జు, ఆవాలు, మెంతుల పొడి అన్నీ రెడీ చేసుకుని తాలింపు హాఫ్ లీటర్ పల్లి నూనె పడుతుంది. హాఫ్ లీటర్ పల్లి నూనె, కేజీ ముక్కలకి హాఫ్ లీటర్ పల్లి నూనె పడుతుంది. ఈ తాలింపు వేసింది కూడా మొత్తం చల్లారిపోవాలండి. తాలింపు నూనె కూడా చల్లారిన తర్వాతే కలుపుకుంటే పచ్చడి నల్లగా అవ్వకుండా ఉంటుంది. వేడివేడి వేసేస్తే నల్ల పడిపోతుంది పచ్చడి. ఇప్పుడు కలర్ ఎంత బాగుందో చూసారా? అన్నీ చల్లారిన తర్వాత కలుపుకోవాలి. తడి తగలకూడదు. చాలా బాగుందండి పచ్చడి. కంపల్సరీ చేసుకోండి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ బాగా వస్తున్నాయి కదా, ఈ సీజన్లో చేసుకోండి. చాలా బాగుంటుంది. మీకు చింతపండు వద్దు అని అనుకుంటే 1 టీ గ్లాస్ నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. చింతపండు ప్లేస్లో 1 టీ గ్లాస్ నిమ్మరసం వేసుకోండి. కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ సీజన్లో క్యాబేజ్, క్యాలీఫ్లవర్ ఇవి 2 కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఓకే, బాయ్ అండి.